వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేసుకొని మన ఇచ్చుల్లాగా అన్నీ పడిపోయినాయి కొన్ని తీసేయాలి. మళ్ళీ ఎవరు తినరు పప్పు. నీళ్ళు పోసుకొని కడగాలి. ఇంకా బాగా శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగేసి పప్పు పొయ్యి మీద వేసేటివి. దోసకాయ ఒకటి కట్ చేసుకొని దోసకాయ, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి దాంట్లో వేసేసి పసుపు కొద్దిగా, కారం 2 స్పూన్లు, చింతపండు కొద్దిగా, నిమ్మకాయ సైజంత. ఇంకా పప్పు ఉడికిపోయింది అందుకని తీసి రుద్దేశాను. అంతలోపు నూనె వేడి చేసేసి తిరుమత గింజలు వేసి అవి చిటపటలాడాక కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి వేపి బాగా రుద్దేశాను. పప్పు రుద్దేసి దాంట్లో పోసేసాను. కలుపుకోవాలి బాగా. ఉప్పు కలుస్తుంది బాగా. ఉప్పు గల్లుప్పే వేస్తాను నేను ఎక్కువ. గల్లుప్పు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటమే. సూపర్గా ఉంది పప్పు.